108 వారాల పుణ్య దీక్ష బహుశా 2 నెలల్లో స్టార్ట్ అవుతుంది. 108 రోజులు కాదు, 108 వారాలు. సివిల్లో ఒక మంచి మీకు పుణ్య దీక్ష బిల్ల వస్తుంది, యంత్రాలు బాగుంటుంది. అది మీరు ధరిస్తే చాలమ్మా. ఒక శక్తి మిమ్మల్ని కాపాడుతుంది ఆ దీక్ష. దాంట్లో కొన్ని నియమాలు ఉంటాయమ్మా. ఆ నియమాల ప్రకారం మీరు వెళ్తే ₹1 కూడా ఖర్చు లేదు. మీరు 2 సంవత్సరాలు 26 రోజులు చేస్తే నెంబర్ 1 స్థానంలో మీరు వస్తారు. అది మీకు నెరవేరుతుంది. ఆ నియమాలు పాటిస్తే పుణ్య దీక్ష 200%. రేపు పిల్లలు, ముసలివాళ్ళు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు ఎవరైనా ఆ పుణ్య దీక్ష ధరించవచ్చు. మన కుటుంబం బాగుంటుంది. అంటే దీక్ష అంటే ఏం చేయాలి మనము? ఏమి చేయదు, ఇంట్లో దీపం ముట్టించేసి ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమంటే చాలు. పుణ్యలింగేశ్వరుడు పాపాలు మనం చేయాలనుకుంటే ఆపుతుంది, జాగ్రత్తను మనం కాపాడుతుంది ఆ శక్తి. లోక కళ్యాణం కోసం వచ్చిన పుణ్యలింగేశ్వర స్వామి 108 వారాలు దీక్ష చేస్తే చాలండి, వాళ్ళ జీవితం ధన్యమైపోతుంది. ₹1 కూడా ఖర్చు లేదండి. ఇక్కడ ఎవరికి ఇచ్చేది ఏం లేదు. వచ్చారా స్వామివారిని దర్శించుకోండి, వీళ్ళు ఉన్నప్పుడు వారానికి ఒకసారి, లేదు అని అంటే సంవత్సరానికి ఒకసారి వచ్చినా పర్వాలేదు. కానీ మీరు అనుకున్న దీక్ష 200% సక్సెస్ అవుతుంది. 108 వారాలు తీసుకున్నాక నెలలో 1 రోజు దేశం కోసం సేవ చేయవలసి వస్తుంది. 30 రోజులు మన కోసం బతుకుతా ఉన్నాం. 1 రోజు దేశానికి సేవ చేస్తే మీ వల్ల 10 మంది బాగుపడితే సంతోషపడేది ఆ స్వామి. ఓకేనా? ఓం నమ శివాయ. ఓం నమ శివాయ.